హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషో నుండి 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చి 985 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 970 రూపీస్కి ఇది అయితే వస్తుంది. ఇందులో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్లో అయితే ఒకటి ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 813 రూపీస్ అయితే ఉంది. ఆన్లైన్ పేమెంట్ చేస్తే 789 రూపీస్కి ఇది అయితే వస్తుంది. మీకు ఓపెన్ చేసి అలా వచ్చేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ టాప్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ అయితే వీ కట్ అయితే వచ్చింది. మనకి ఇదంతా లేస్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ టాప్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇలా ప్రింటెడ్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే ఏమీ పోదు. అవుట్ఫిట్ అయితే చాలా క్లాస్ లుక్లో అయితే ఉంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్కి మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. హ్యాండ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్లో అయితే వచ్చింది. టాప్ వచ్చేసి సైడ్ ఇలా స్లిట్స్ అయితే వచ్చాయి. లోపల మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ అయితే బాగుంది. లైనింగ్ కూడా కింద వరకు అయితే వచ్చింది మనకి. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి కాలర్ నెక్లో అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఏ విధంగా వచ్చిందో సేమ్ బ్యాక్ అదే విధంగా అయితే వచ్చింది. అవుట్ ఫిట్ వేసుకుంటే చాలా క్లాస్ లుక్లో అయితే ఉంటుంది. చాలా అఫీషియల్గా ఉంది కలర్ వచ్చేసి. నెక్స్ట్ మనకి బాటమ్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ప్రొవైడ్ చేశారు. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫిట్టింగ్ వచ్చేసి రెగ్యులర్ ఫిట్టింగ్లో వచ్చింది. పైన వచ్చేసి వన్ సైడ్ అయితే స్ట్రిప్లో వచ్చింది, వన్ సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. కిందనైతే ఎలా అయితే వచ్చింది. ఏ విధమైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఏమీ రాలేదు. మనకి వేసుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ వచ్చేసి దుప్పటాయి. దుప్పటా కూడా మనకి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. దుప్పటా అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అలాగే దుప్పటా 4 సైడ్స్ మనకి కాలర్కి ఇచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. బార్డర్ పైన వర్క్ అయితే చూడొచ్చు, చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. దుప్పటా లెంత్ కూడా బాగానే వచ్చింది. ఈ అవుట్ఫిట్ వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు నేను వేసుకుని వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అలాగే కోడ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. క్వాలిటీ అయితే బాగుంది, 100% రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ పర్పుల్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా అంటే చాలా బ్రైట్గా అయితే ఉంది. మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు. వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇదైతే మనకి వీడియోలో ఒరిజినల్ కలర్ అయితే క్యాప్చర్ చేయట్లేదు, వేరే కలర్లో అయితే పడుతుంది. రియల్గా అయితే బయట కలర్ అయితే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. నెక్ పార్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి. 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. హ్యాండ్ చివరి ఇలా మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా సైడ్ కట్సే వచ్చింది. టాప్ కింద అంతా ఇంక ప్లెయిన్ అయితే వచ్చింది. ఇది కూడా హ్యాండ్ అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ ట్రాన్స్పరెన్సీ అయితే లేదు, బ్రైట్ కలర్ కాబట్టి. కిందన ఈ పార్ట్లో మాత్రం మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే వచ్చింది. హై నెక్ వచ్చింది. కుర్తీ అయితే బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. కిందనైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది బ్రైట్ కలర్ కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ ఉండదు. కింద అయితే బాటమ్ వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు బాటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. బాటమ్ వచ్చేసి సేమ్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అదే చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. మనకి పైన అయితే ఎలాస్టిక్ అయితే వచ్చింది.
ప్యాంట్ వచ్చేసి రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. కింద వచ్చేసి ప్లాజో టైప్లో అయితే ఇచ్చారు. మనకి కిందన కూడా సేమ్ హ్యాండ్కి ఏ విధంగా బార్డర్ ఇచ్చారో అదే విధంగా కిందన ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సేమ్ హ్యాండ్కి వచ్చినట్టే. రిమైనింగ్ అంతా ప్లెయిన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంక దుప్పటా వచ్చేసి ప్లెయిన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. మిగతా దుప్పటా అంతా ప్లెయిన్ అయితే ఉంది. ఓన్లీ బార్డర్స్ మాత్రమే మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా అయితే ఉంది, రఫ్గా అయితే లేదు. సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2 కుర్తీ సెట్స్ కూడా ఎస్ నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను నేను. అలాగే కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.